ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారు అయితే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి వ్రాసిన పత్రిక. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని ఎరిగిన వారు ఆయన యందు విశ్వాసముంచి ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు మంచి విషయముల్లో ఆసక్తి కలిగి ఉండాలి, చెడ్డవాటికి దూరంగా ఉండాలి. దేవుని పిల్లలైన వారు మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండటం వలన మనకు హాని చేసేవారు ఎవరూ లేరు, ఎవరు మనకు హాని చేయరు. ప్రియ సహోదర సహోదరి, చెడ్డ విషయంలో మనము వెంబడించకుండా చెడువాటికి దూరంగా ఉన్నప్పుడు మనకు ఎవరు ఏ హాని చేయరు. ఎందుచేతనగా మంచి విషయంలో క్రైస్తవులము మంచి వాటిని వెంబడిస్తున్నాము కాబట్టి ఎవరు మనలను ఏమీ చేయలేరు, ఎటువంటి హాని మనకు దరిచేరదు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము ప్రతి విషయంలో మంచి వాటిని వెంబడించి చెడ్డవాటిని విసర్జించాలి. వాక్యము తెలియజేస్తుంది, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అని వాక్యము తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, కొన్ని సందర్భాలలో మన యొక్క నీతి నిమిత్తము, యథార్థత నిమిత్తము కొన్ని ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు ఎదురవ్వవచ్చు. వాక్యము తెలియజేస్తుంది, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను ధన్యులే అని వాక్యము తెలియజేస్తుంది. మన యథార్థతను బట్టి, మన యొక్క నీతిని బట్టి ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని వేదనలు అనుభవించినా మీరు ధన్యులే అని దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. కావున నీతి నిమిత్తము శ్రమపడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు
హాని చేసేవారు ఎవరూ ఉండరు అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యందు భయభక్తులు కలిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఓడల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.